డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ అంతా అబద్దమని, ఆయన వ్యాఖ్యలతో తాను ఎంతమాత్రం సంతృప్తి చెందలేదని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను పార్టీ క్రమశిక్షణ కమిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ ఒంటెత్తు పోకడలకు వెళ్లలేదని, నిజమైన కాంగ్రెస్ నాయకులంతా పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పుకునే చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతున్నారంటూ మేఘారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ అంతా అబద్దమని, ఆయన వ్యాఖ్యలతో తాను ఎంతమాత్రం సంతృప్తి చెందలేదని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను పార్టీ క్రమశిక్షణ కమిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. తాను ఎప్పుడు ఒంటెత్తు పోకడలను వెళ్లలేదని, నిజమైన కాంగ్రెస్ నాయకులంతా పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకునని చెప్పుకునే చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతున్నారంటూ మేఘారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, మెగారెడ్డి చిన్నారెడ్డి ఇష్యూ అయితే నిన్న గాంధీ భవన్ వేదికగా కూడా మరి చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారు. సో దాంట్లో ఆయన తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో మొత్తానికి మెగారెడ్డి చిన్నారెడ్డి మధ్యలో కొనసాగుతున్న ఏదైతే ఉందో, చిన్నారెడ్డి ఒక సీనియర్ నాయకుడుగా, మెగారెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి తీసుకున్నారని చేసిన ఆరోపణలపై మెగారెడ్డి గాంధీ భవన్ కు మరి తన అనుచరులతో కలిసి వచ్చి కొంత ఈ అంశంలో ఖచ్చితంగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో నిన్న మల్లు రవి నేతృత్వంలో గాంధీ భవన్ లో మరి క్రమశిక్షణ కమిటీ ఎదురుగా కూడా చిన్నారెడ్డిని పిలిపించారు. సో చిన్నారెడ్డి దాని పట్ల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణలో భాగంగా మరి ఆయన ఇచ్చినవన్నీ అబద్ధాలే అని చెప్పి మెగారెడ్డి ఆరోపణ చేశారు. సో దాంట్లో మరొకసారి కూడా నన్ను పిలిస్తే నా వర్షన్ నేను చెప్తాను. ఇప్పటికే మరి చిన్నారెడ్డి బీఆర్ఎస్ వర్గీయులను వెంటేసుకొని కాంగ్రెస్ వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నాడు. సో తాను ఎప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను, తాను బీఆర్ఎస్ వాళ్ళకి ఎలాంటి మరి నేను వాళ్ళకు చేయట్లేదు, తర్వాత నేను అందరికీ అందుబాటులోనే ఉన్నాను. చిన్నారెడ్డి చెప్తున్న ఆరోపణలన్నీ కూడా తప్పని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరొకసారి కూడా మెగారెడ్డి అంశంలో పిలిపిస్తాను. క్రమశిక్షణ కమిటీ పిలిచినప్పుడు చిన్నారెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు కనుక అబద్ధాల విషయంలో మరొకసారి కూడా క్రమశిక్షణ కమిటీ ఆలోచించాలి. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, అదే క్రమంలో చిన్నారెడ్డి చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి పట్ల కూడా మరొకసారి వివరణ ఇస్తానని చెప్పడం చూడొచ్చు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.